ఒక్క పాట పాడతానేటోడు మాటలన్నీ మాట్లాడిన తర్వాత పాట పాడి అద్భుతంగా మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచేవాడు. ఇప్పుడు చైర్మన్ అయిన తర్వాత పరిజ్ఞానంతో అద్భుతంగా మాట్లాడుతూ చెప్పాల్సిన విషయాలని చెప్పాడు. కానీ నేను ఈ సందర్భంగా 2 విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నా. కవితక్క గారు ఆలోచన విధానాన్ని, ఎందుకంటే బీసీల జీవితాల్లో మార్పులు రావాలంటే ఖచ్చితంగా బీసీల వాటా తేలాలా. అది ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి రావడానికంటే ముందు బీసీలని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకొని ఓటు వేసిన తర్వాత ఓడమల్లన్న, ఓటు వేసిన తర్వాత బోడి మల్లన్న చందంలాగా వదిలిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన మాటను ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసిందో ఆ బీసీ డిక్లరేషన్లోనే చాలా స్పష్టంగా చెప్పింది, ఖచ్చితంగా మేము బీసీలకు 27% నుంచి 42% రిజర్వేషన్లు పెంచుతామన్నది, అది పెంచాలని చెప్పేసి కవితక్క అడుగుతా ఉంది. కవితక్క ఏం గొంతెమ్మ కోరికలు కోరట్లేదు, మీరిచ్చిన మాటను మీరు నిలబెట్టుకోండి అని చెప్తా ఉంది. ప్రతి సంవత్సరానికి 20,000 కోట్లు బీసీలకు కేటాయిస్తామన్నారు. ఆ 20,000 కోట్లను 5 సంవత్సరాలుగా కూడుకుంటే ₹1,00,00,000 బీసీలకు, 1,00,00,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. కాబట్టి ఆ 1,00,00,000 కోట్లు ఏ విధంగా ఇస్తారో అది ఇవ్వమని చెప్పేసి కవితక్క అడుగుతా ఉంది. మూడవది, చాలా పెద్ద ఉద్యమాన్ని రీసెంట్గానే ఇందిరా పార్క్ సాక్షిగా నిలువెత్తుగా తెలంగాణ ఆడపడుచుల గొంతుకగా ప్రశ్నించింది. తెలంగాణ రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళలందరికీ హక్కున చేర్చుకొని ఒక అన్నగా, ఒక పెద్దన్నగా, ఒక తండ్రిగా అందరికి అవకాశాలు కల్పిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 3 నెలల్లోనే ఆ మహిళల గొంతుల్లో మన్నుపోసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ కుట్రని గుర్తించిన కవితక్క మహిళల వాటా కావాలని చెప్పేసి ఇందిరా పార్క్ సాక్షిగా గర్జించింది. అక్కడ ప్రశ్నించింది, 33% మహిళలకు రిజర్వేషన్ రావాల్సిందే. కానీ కేసీఆర్ గారు 33%కి మించి రిజర్వేషన్లు కల్పించిండు. 503 గ్రూప్ 1 ఉద్యోగాలుంటే 225 ఉద్యోగాలు మహిళలకే కేటాయించిండు. అలాంటి రిజర్వేషన్లు అమలు పరచాలని చెప్పేసి జీవో నంబర్ 41ని అమలు చేయాలని చెప్పేసి గొంతెత్తి ప్రశ్నిస్తా ఉంది. ఆ ఉద్యమం ఇటు ఈ ఉద్యమాన్ని, 2 ఉద్యమాలను కూడా ఖచ్చితంగా అక్క ముందుకు తీసుకొస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బీసీ బిడ్డలందరం కూడా ఒక్కసారి ఆలోచించాలా, ఇది మన భవిష్యత్తుని మార్చే ఉద్యమం. మనం ఇప్పుడు ఏకం కాకపోతే ఇంక 20 ఏళ్ళైనా మన హక్కుల గురించి ఎవరు మాట్లాడరు. కాబట్టి అక్క పోరాడుతున్నటువంటి ఈ ఉద్యమానికి అడుగులో అడుగై అన్ని యూనివర్సిటీ విద్యార్థులను కూడా మీతో మమేకం చేస్తామని మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ దత్తాత్రేయ గారు.